వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వర్షాకాలంలో దోమల నివారణకు ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. వైద్యాధికారి డాక్టర్ దుర్గా కావ్య మలేరియా లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి అవగాహన కల్పిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని ప్రతిజ్ఞ చేస్తున్నా. వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారుల సంఘం నిరసన చేపట్టింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంఘం అధ్యక్షులు మారుపల్లి రవి అచ్చ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. కిలా వరంగల్ కోట నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వచ్చిన ఉద్యమకారులు వేడుకల వద్ద నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోగా మంత్రి ఎదుట కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని కన్వనిస్తా వారు పోయేటప్పుడు మేము కంపల్సరీగా మీ దగ్గరికి వచ్చి వినతి పత్రం తీసుకొని వచ్చి 2 గంటలు మాకు టెంట్ కింద కూర్చొని పెట్టడం జరిగింది. ఎప్పుడు మంత్రి వస్తారో అని మేము ఎదురు చూసుకుంటా కనీసం నీళ్లు కాకుండా మేము బయటకు వెళ్ళలేక అక్కడనే పడిగాపులు కాసుకుంటూ ఉంటే మంత్రి గారు కుష్మాల నుండి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల మా ఉద్యోగకారుల మనోభావం దెబ్బతీసిన ఈ ప్రభుత్వం మన మనుగడ కొనసాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అని చెప్పిండు. ఏ ఒక్కడు కూడా ప్రజాపాలనలో కూడా 16 నెలల కింద దరఖాస్తులు ఉంటే ఏ ఒక్క దరఖాస్తు కూడా పరిశీలించలేదు. ఇవాళ కార్యాపణ చేయడానికి కేశవరావు కమిటీ వేయడం జరిగింది. ఆ కేశవరావు సంగతి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పార్టీలు మారే ఆనవాయితీ ఆయనకు ఉద్యోగం అంటే తెలియదు. అటువంటి వాడిని వేయడం కూడా మేము చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఉద్యోగకారుల అండదండలతోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాధించినటువంటి తెలంగాణ అనేక మంది ఆత్మ బలిదానాలు, ఆత్మత్యాగాలు చేసి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మొన్న కల్లికొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలు ఈ ఉద్యమకారులను వ్యతిరేకిస్తున్నాము. నిజమైన నికార్సైన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి తప్పనిసరి న్యాయం చేయాలని చెప్పని ఈ ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్న ఆయన ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ కీలక మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో ఇంకెంతమంది తెలంగాణ విద్యార్థులను బలి తీసుకుంటారు, ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆ రోజు పట్టుబట్టి ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు మన మధ్య లేనప్పటికీ సుష్మా స్వరాజ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ యువతకందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ సాధించుకున్నదే ఆత్మగౌరవం, మరోపక్క ఉద్యోగం, ఉపాధి. కానీ ఆత్మగౌరవం పరిస్థితి కనిపిస్తలేదు, ఉద్యోగాల ఉపాధి ఊసేలేదు.
ఈ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు నిరాశ నిస్పృహలతో తెలంగాణ రాష్ట్రంలో చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పాలకులు తప్పులు సరిదిద్దుకోవాలి. ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవన్నీ కూడా తీర్చే విధంగా పాలకులు ప్రయత్నం చేయాలి. మరొక్కసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాళవలస పంచాయతీ పరిధిలోని లిటిల్ హగ్ ఆర్ఫనేజ్లో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మనవరాలు మాజీ కార్పొరేటర్ డాక్టర్ ప్రియాంక శ్రావణ్ కుమార్తె శివాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు శివాని పేరుతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అక్రమ నిర్వాహకులు, పిల్లలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఒకే రోజు 3 గ్రామ దేవత ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోటనవరంలో పైడిమాంబ అమ్మవారి పండుగ, పాలవలసలో పైడి తెల్లమ్మ ఉత్సవం, ముత్యాలంపాలెంలో ముత్యాలమ్మ తల్లి కార్యక్రమాల్లో ఆయన హాజరయ్యారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. 3 కార్యక్రమాల్లో కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే అండి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమిలి మండల తాళ్లవలస పంచాయతీ 12వ వార్డు ఎస్సీ కాలనీలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. సమస్యను గ్రామ సచివాలయం, మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేసినప్పటికీ అది సరిపడా అందలేదని కాలనీ వాసులు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వారు అధికారులను కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటికే రాలేకపోతున్నాము. 3 రోజులుగా సరిగ్గా నీళ్ళు రాలేదండి. మరి మేము ఎక్కడికి వెళ్తాము? ఏ బోర్లు లేవు, ఏమీ లేవు, బోర్లు కూడా లేవు. నీరంటే రావట్లేదు. బోర్లు కొట్టుకుందామన్నా రాలేదు. మరి మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవండి. మేమేం చేయగలం? మీరు ఏదో అధికారులు కనుక మీరు ఇవ్వాలి. బతుకడుకొని నీళ్ళే, ముట్టడుకొని నీళ్ళేవా, కారాన్ని నీళ్ళేవా? 3 రోజులు బట్టి చెప్తుంటే ఆవిడ నచ్చంతనేదో
అలగాలకి అయిపోద్ది. పిల్లలతో ఉన్నాం మేము ఎటు పిల్లలతో గొడ్లతో ఉన్నావు, నీళ్ళు చుక్కలే. అది కాక ఎండాకాలం ఓకే, ఎండాకాలం ఎండాకాలం ఇంట్లో నుంచి బయటికే రాలేకపోతున్నాము. మాకు 3 రోజులుగా సరిగ్గా నీళ్ళు రాలేదు, ఇవ్వలేదు. ఊర్లు కొట్టుకుందామన్నా రాలేదు. మరి మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవండి. ఏం చేయగలం? ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపం జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సహాయం, మీ సేవా కేంద్రాల మంజూరు పత్రాలు అందజేశారు. సీఎం కప్ విజేతలకు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారికి అంజలి ఘటిస్తున్నారు గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ఆ తర్వాత జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందిరమ్మ ఇల్లు భారతదేశంలో ఎక్కడ లేని ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున మీరు చూస్తున్నారు. మారుమూల ప్రాంతం నుంచి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మారుమూల ప్రాంతంలో ప్రారంభం చేసినారు. 4.5 లక్షల ఇళ్ళు ఇప్పటికే 2 లక్షలు పూర్తయినాయి. ఇప్పుడు కూడా దేశ చరిత్రలో ఎక్కడ కూడా 2 లక్షల ఇల్లు కంప్లీట్ కాలే. 2 లక్షల ఇల్లు కంప్లీట్ అయినాయి. ఇక 2 నెలల్లో 4.5 లక్షలు అవుతుంది. మళ్ళీ అదనపు 2 లక్షల ఇల్లు మళ్ళీ మంజూరు చేసినారు. దాని సందర్భంగానే ఇవాళ కలెక్టర్ గారు దేవమ్మ మంగళ చూడండి, ఒక గుడిసె అక్కడ చూసిరు మీరు, ఎంత చిన్న గుడిసె, ఒక ఇల్లు కట్టుకున్నారు 5 లక్షలతో. ఇల్లు కట్టుకుంటే కాకుండా బ్రహ్మాండమైన ఇంకా 2 లక్షలు వేసుకొని 7 లక్షలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. ఇది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ గరీబోళ్లకు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు చిరన్మసనీయమని ఆయన పేర్కొన్నారు. వారికి గుర్తింపు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి కోసం విమానాశ్రయం, పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వస్వం తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవాలని ఆలోచించి మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం పార్టీకి, నేటి సన్మాన గ్రహీతలకు అందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిడికిల మంది ఆ రోజు ఉద్యమ సమయంలో మీ ఆలోచన విధానం కానీ మీ యొక్క గొప్పతనాన్ని ఈరోజు మాటలలో వర్ణించడం చాలా కష్టం. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా, అసలు తెలంగాణ రాష్ట్రం ఎట్లొస్తుంది, ఎక్కడ అవకాశాలు ఉన్నాయని ప్రశ్న తలెత్తినటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. ఆ రాష్ట్రం రావడానికి మా ప్రాణాలను సైతం పణంగా పెడతామని ఆ రోజు మీరు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామ ఒకప్పుడు కరువు, వలసలతో ఇబ్బందులు ఎదుర్కొనగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి చొరవతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. భూగర్భ జల శాఖ ద్వారా బోర్వెల్స్ తవ్వించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటంతో రైతులు సాగు ప్రారంభించారు. ప్రభుత్వం సహకారంతో బిందు సేద్యం చేపట్టి యువ రైతులు పుచ్చకాయ సాగులో ఎకరానికి రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. దీంతో గ్రామం కరువు నుంచి పచ్చని సస్యశ్యామల గ్రామంగా మారి జిల్లాలో ఆదర్శంగా నిలిచింది.
కరువు అనేది ఏర్పడుతుంది ఎప్పుడు కూడా. మాకు జీవనాధారం లేక విలేజ్ మొత్తం ఖాళీ చేస్తూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఏం చేయాలి ఏం కావాలని కలెక్టర్ గారు అనేది అడగడం జరిగింది. సార్ మాకు ఏమైనా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి గ్రౌండ్ వాటర్ చెక్ చేసి బోర్లు ఏమైనా పడతాయేమైనా చూస్తే మేము కొంత దానివల్ల ఏమైందంటే మేము ఈరోజు ఎకరాలో వాటర్ మిలన్ వేసి మేము కొంత ఉపాధి కల్పించుకొని మాకు కూడా పంట దిగుబడులు వచ్చాయి. దీనివల్ల మంచి ఎలక్ట్రికల్ లైన్ కూడా సార్ దగ్గరుండి ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఎలా చేస్తే బాగుంటుందని ఎలక్ట్రికల్ కూడా ఇప్పించారు. సబ్సిడీ కూడా మాకైతే కమర్షియల్ క్రాప్ వేయడం వల్ల అంతా మా పేరెంట్స్ ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు ఇప్పుడు లేదు, ఇంత వరి చేయడం వల్ల ఎప్పుడు వర్షాధారం వరి చేయని పండకపోవడం అంతా అవడం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మా పేరెంట్స్ ఉన్నారు. కలెక్టర్ గారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేము. కలెక్టర్ గారు ప్రభుత్వం చేసిన సపోర్ట్ ఎప్పటికీ మాకు అంతా బాగా ఉంటుంది. అంతా సబ్సిడీలో మాకు బాగా అంతా సపోర్ట్ చేశారు. 0 వాటర్ నుంచి అంతా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా మంచి పని జరిగింది. చాలా ఇది సార్కి ధన్యవాదాలు చెప్పు. మాది కోట సీతారాంపురం గ్రామం అండి. మా విలేజ్లో ఎటువంటి వర్షాధారం తప్ప ఎటువంటి కెనాల్స్ కానీ బోర్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. మాది ఎప్పుడు కూడా కరువు ప్రాంతంగా ఉండేది. ఒకరోజు కలెక్టర్ గారు సడన్గా మా విలేజ్లోకి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఆయనతో మేము మాట్లాడి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సేవ్ అవర్ సోల్స్ పాఠశాలలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మనవరాలు శివాని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు లంచ్ బాక్సులు, నోట్ పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. అవంతి విద్యా సంస్థల ప్రతినిధులు ముత్తంశెట్టి మహేష్, ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు విద్య అందించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం వాళ్ళకి స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ కొంచెం హెల్ప్ చేయగలరని మా మాటగా, మా మదర్స్, మా డైరెక్టర్ సార్ మా మాటగా సార్కు ఒక మాట చెప్పి మహేష్ సార్ ముందే మహేష్ సార్ మాకు కొంచెం హెల్ప్ చేయండి. 12th వస్తారు సార్, అప్పుడు రోడ్ లేదు, ఇంత తర్వాత ఉంటుంది అలా ఇస్తే రోడ్లో నేను చెప్పాను కదమ్మా బర్త్డే మర్చిపోలేదు సార్. 3 జనరేషన్ బర్త్డే సార్, 3 జనరేషన్ లాస్ట్ ముందు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరు అందరూ